హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం ఈ టాపిక్కి సంబంధించి మనం పార్ట్ 1 వీడియో చూసాం కదండి. మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ 2 ఉంటుంది. ఓకేనా? మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు ప్రదర్శించే నృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బంజారా. అయితే ఈ బంజారా నృత్యాన్ని లంబాడీ నృత్యం అని కూడా పిలుస్తారు. మరి ఉత్సవాలు మరియు పెళ్ళిళ్ళలో సంగీత పరికరాలు వాయిస్తుంటే దానికి అనుగుణంగా ఈ లంబాడా మహిళలు, పురుషులు వీళ్ళిద్దరూ కూడా ఈ నృత్యాన్ని చేశారు. అయితే హోలీ పండుగ సందర్భంగా కూడా మంట చుట్టూ ఒక వలయాకారంలో ఒకరి చేతి ఒకరు పట్టుకొని లంబాడా మహిళలు ఈ నృత్యం చేశారు. ఓకేనా? అంటే ఒకరి చేతి ఒకరు పట్టుకొని ఒక వలయాకారంలో మంట చుట్టూ ఉండి ఈ మహిళలు ఈ నృత్యాన్ని చేశారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు ప్రదర్శించే నృత్యం ఏది అంటే ఇక్కడ బంజారా. పండితారాధ్య చరిత్రలో పాలకురికి సోమనాథుడు వెదురు గడలపై ఆకాశంలో అప్సరసలు ఆడుతున్న భ్రమను కలిగించారు అని ఏ ఆట గురించి పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 దొమ్మరాటలు. తెలంగాణలో ప్లేగు వ్యాధి నిర్మూలనకు ప్రతీకగా ప్రారంభమైన పండుగ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బోనాల పండుగ. ఫ్రెండ్స్, 1813లో జంట నగరాలలో సంభవించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బోనాల పండుగను ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ బోనం అనగా ఏంటి అంటే భోజనం. ఓకేనా? బోనం అంటే అర్థం ఏంటంటే భోజనం. మరి ఈ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆషాఢ మాసంలో. ఓకేనా? ఈ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు? ఆషాఢ మాసంలో. అయితే ప్లేగు వ్యాధి నిర్మూలనకు ప్రతీకగా ఇక్కడ బోనాల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మహాభారత ఇతిహాసంలోని భీమ మరియు హిడింబిల యొక్క వారసులుగా చెప్పుకునే గిరిజన తెగ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కోలంలు. వీళ్ళు ఎక్కువగా ఎక్కడ నివసిస్తారు అంటే ఆదిలాబాద్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మహాభారత ఇతిహాసంలో భీమ మరియు హిడింబిల యొక్క వారసులుగా చెప్పుకునే గిరిజన తెగ వచ్చేసి కోలంలు. వీరు ఎక్కడ ఎక్కువగా నివసిస్తారు అంటే ఆదిలాబాద్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 బి మాత్రమే. ఇక్కడ ఏమడిగారు? సరికాని వాక్యం అన్నారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ బి మాత్రమే అవుతుంది. అదేంటో ఒకసారి చూసేద్దాం. నాగోబా జాతరను గిరిజనులు 13 రోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడ ఏమని ఇచ్చారు? 13 రోజుల పాటు జరుపుకుంటారు అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే నాగోబా జాతరను 10 రోజుల పాటు ఈ గిరిజనులు జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ 13 రోజులని ఇచ్చారు కాబట్టి రాంగ్. ఇక మిగిలిన 2 సెంటెన్స్ చూసినట్టయితే నాగోబా జాతరను గోండు గిరిజన జాతికి చెందిన ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక్కడ నాగోబా జాతరను గోండు గిరిజన జాతికి చెందిన ప్రజలు ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ వన్, నాగోబా అనగా నాగదేవత అని అర్థం. ఓకేనా? ఇక్కడ నాగోబా అంటే ఏం లేదండి, నాగదేవత అని అర్థం. ఓకేనా? ఇక్కడ మనల్ని సరికాని వాక్యం అడిగారు కాబట్టి ఓన్లీ బి మాత్రమే అని ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఈ క్రింది వాటిలో వీసా దేవాలయంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చిలుకూరు బాలాజీ దేవాలయం. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2. ఈ 2 ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి నక్కల కమ్యూనిటీని 2002-2003లో షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించారు. ఇక్కడ నక్కల కమ్యూనిటీని వచ్చేసి 2002-2003లో షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించడం జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ సెంటెన్సే అవుతుంది. ఓకేనా? తర్వాత సెకండ్ వన్, నక్కల యొక్క మాండలికం పేరు నక్కల భాష. ఇది కూడా కరెక్ట్ సెంటెన్సే కాబట్టి ఇక్కడ మరి సరైన వాక్యాలే అడిగారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 1 మరియు 2. బోనాల పండుగలో కొలిచే ముఖ్య దేవత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎల్లమ్మ. బోనాల పండుగలో ఎల్లమ్మను ముఖ్య దేవతగా పూజించడం జరుగుతుంది. అయితే ఈ పండుగ హైదరాబాద్ లష్కర్ బోనాలు
గోల్కొండ ఎల్లమ్మ దేవాలయం నుండి మొదలై బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం బోనాలతో ముగుస్తాయి. ఓకేనా. ఇక్కడ ఈ బోనాల పండుగలో వచ్చేసి ఎల్లమ్మను ముఖ్య దేవతగా కొలవడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 A, B మరియు C. ఒకసారి ఈ ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఎరుక కులానికి చెందిన మహిళలు భవిష్యవాణి చెప్పడంలో ప్రసిద్ధులు. ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే ఎరుక కులానికి చెందిన లేడీస్ ఎవరైతే ఉంటారో వీరు భవిష్యవాణి చెప్పడంలో ప్రసిద్ధులు. ఓకేనా. సో ఇది కరెక్ట్ సెంటెన్స్. తర్వాత బి, వీరు కఠినమైన పరీక్షల ద్వారా నిందితులను మరియు అమాయకులను గుర్తిస్తారు. ఇక్కడ ఏమని ఇచ్చారు? కఠినమైన పరీక్షల ద్వారా అమాయకులను నిందితులను వీళ్ళిద్దరినీ కూడా గుర్తించడం జరుగుతుంది. ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా. తర్వాత లాస్ట్ వన్ సి, పందుల పెంపకం, చేపలు, తీగలు మరియు గంపలు అల్లడం ఎరుకల యొక్క ప్రధాన సంప్రదాయ వృత్తి. ఇది ఎక్కడ ఏమని ఇచ్చారంటే పందుల పెంపకము, తీగలు, చేపలు, గంపలు అల్లడం ఇవన్నీ కూడా ఎరుకల యొక్క ప్రధాన సంప్రదాయ వృత్తి. ఓకేనా. ఇవన్నీ కూడా కరెక్ట్ సెంటెన్సే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 A, B మరియు C. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎరుకలు తెలంగాణలో అన్ని జిల్లాలలో కూడా విస్తరించి ఉన్నారు. ఓకేనా. తెలంగాణ మొత్తంలో కూడా వీరు విస్తరించి ఉన్నారు. అయితే వీరి మాండలికంలో ఎరుకల భాష లేదా కుర్రు భాష లేదా కులవత అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వాద్యంతో పూజారికి పూనకం తెప్పించే నృత్యం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉరుముల నృత్యం. ఫ్రెండ్స్ ఇక్కడ ఉరుము అంటే ఏం లేదండి, డప్పు. ఓకేనా. ఉరుము అనే వాద్యం కొడుతూ గంగమ్మ దేవతకు మేలుకొలుపు పాటలు పాడతారు. అయితే ఇక్కడ ఉరుము అనే డప్పుతో వాద్యం కొడుతూ గంగమ్మ దేవతను మేలుకొల్పడానికి పాటలు పాడడం జరుగుతుంది. అయితే వీరి వంశంలో తప్పకుండా ఒకరు ఉరుమును వాయించడం నేర్చుకోవాలి. తర్వాత వీరి వాద్యంతోనే పూజారికి పూనకం తెప్పిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా గ్రూప్ 2కి సంబంధించి పార్ట్ 2 వీడియోలో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే మీలో ఎవరైనా పార్ట్ 1 మిస్ అయినట్లయితే దాని లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.